అనవధి కాలం నుండి యూదుల్ని పరిపాలిస్తున్న రాజులను శిక్షిస్తాడని వాళ్ళ నమ్మకం ప్రభు. మంత్రి ప్రభు, వాళ్ళ మతగ్రంథం చూసావా? చూశాను ప్రభు. నేను చదివాను. యూదుల రాజు వచ్చి రాజసభ చేస్తాడని. అయినను సంభవం. రాజులకే రాజైన ఉండగా ఇంకో రాజు పుట్టడమా అసంభవం. అవును ప్రభు, నేను చూశాను. వాళ్ళ మతగ్రంథం చూస్తే నాకు బహు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మిమ్మ దర్శనంగా ఎవరో ముగ్గురు రాజు వచ్చారు ప్రభు. ప్రవేశపెట్టుము. ఆజ్ఞ ప్రభు. జయము జయము. ఆశీలకండి. మీరు రాకకు గల కారణం ఏమిటి? మేము తూర్పు దేశ జ్ఞానం ప్రభు. నా పేరు బెల్తేశాజు. నన్ను జాస్పార్ అంటారండి. తూర్పు దిక్కున తారను చూసి మీ వద్దకు వచ్చాము. అది నడిచే తార. ఆ మహాపురుషుడు రాజైనందున రాజనగరం నందే జన్మిస్తాడని మీ వద్దకు వచ్చాము. ఆయన్ని దర్శించే భాగ్యం మాకు కలుగజేయండి. వెనకపోయితే కాలికి తగిలినట్టు మీ అన్వేషణ మీ రాజమందిలోనే మొదలైంది ప్రభు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజంగా దైవ కార్యమే. మహారాజా, అనేక గ్రంథాలు పరిశీలించాను. ఖగోళ శాస్త్రాలు పరీక్షించాను. అనేక మత గ్రంథాలు పరీక్షించాను. యోగా దేశం వైపు పయనిస్తున్నాం. అందుకే ఈ రాక. మంత్రి ప్రభు, ఈ జ్ఞానకు జ్ఞానం పది తప్పినట్టుంది. నిజమే ప్రభు. యూదుల రాజు యూద వంశంలోనే కదా జన్మించును. అవును ప్రభు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. యూద మతగ్రంథం చరిత్ర తెలిసిన ఇద్దరు శాస్త్రులను ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయము జయము మహారాజులకు. శాస్త్రులారా, క్రీస్తు ఎక్కడ పుట్టాడు? శాస్త్రాలు ఏమి చెప్తున్నాయో తెలియజేయము. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ప్రభు,